రాఘవేంద్రపురం అనే ఒక ఊరు అడవికి సమీపంలో ఉంది. ఊరిలో చాలా మంది అనేక పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉండేవారు. కొందరు వ్యవసాయం చేస్తే కొందరు పాడి పశువులను పెంచేవారు. మరికొందరు వర్తకం, చేతి పనులు, ఇలా చాలా రకాల పనులు చేస్తూ అదే ఊర్లో ఉంటూ సంతోషంగా తమ జీవనాన్ని సాగించేవారు. ఆ ఊర్లో చాలా ఇళ్లల్లో ఎక్కువగా పశువులను పెంచేవారు. ఆవులను, గేదెలను, మేకలను, కోళ్లను, ఇలా అనేక రకాల జీవులను పెంచేవారు. ఒకరోజు అదే ఊర్లో ఉంటున్న మల్లయ్య ఆ ఊరి పెద్దయిన పెంచలయ్య దగ్గరికి వెళ్తాడు. అయ్యా, ఎంత ఘోరం జరిగిపోయింది. ఒకమారు మా ఇంటికి వచ్చి చూడండి. ఏమైంది మల్లయ్య? ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు? ఇంతకీ ఏం జరిగింది? అయ్యా, మీకు తెలుసు కదా, నేను మేకల్ని గొర్రెల్ని పెంచుతానని. రాత్రి ఎప్పట్లాగే నా ఇంటి పక్కనున్న పాకలో వాటిని గట్టి నేనెళ్ళి ఇంట్లో పడుకున్నానయ్యా. రాత్రి మేకలు ఒక్కటే అరిశాయి. నిద్ర మాత్రం నేను బయటకెళ్ళి చూసుకోలా. తెల్లారి లేచి చూసేసరికి పాకలో రక్త పడుగులున్నాయి. ఏదో జంతువు ఆనవాళ్ళు కనిపించాయి. నా మేకల మందలో ఒక 2 మేకలు కనిపించట్లా. ఏ జంతువు నా మేకల్ని తినేసిందయ్యా. అవునా? ఎంత పని జరిగింది? మన ఊరు అడవికి సమీపంలో ఉంది కాబట్టి అడవి నుంచి ఏదైనా ఒక క్రూర జంతువు వచ్చి నీ మేకల్ని తినుండొచ్చు. క్రూర జంతువా? అటైతే మన ఊర్లో పశువులకే కాకుండా మనుషులకు కూడా ప్రమాదం కదయ్యా. అవును, మన ఊర్లో వాళ్లకు కూడా ఆ జంతువు వల్ల ప్రమాదం సంభవించొచ్చు. అది నిన్న రాత్రి వచ్చినట్టే ప్రతిరోజు ఊళ్ళోకొస్తే మనం పెంచే పశువులకే కాదు, మనకి కూడా చాలా ప్రమాదం. వెంటనే అందరికీ విషయం తెలిసేలా ఊళ్ళో దండోరా వేయిద్దాం. రాత్రి క్రూర జంతువులు మన ఊళ్ళో సంచరిస్తున్నాయని, ఎవ్వరూ రాత్రిపూట బయటికి రావద్దు అని అందరికీ తెలియచేయాలి. వెంటనే నువ్వు వెళ్ళి ఆ రాముడితో ఊరంతా ఈ విషయాన్ని దండోరా వేయమని చెప్పు. అలాగేనయ్యా, నేను వెంటనే రాముడికి దండోరా వేయమని చెప్తాను. వెంటనే మల్లయ్య రాముడి దగ్గరికి వెళ్లి విషయమంతా చెప్పి ఊరిలో ఏదో ఒకరోజు జంతువు రాత్రి సమయంలో సంచరిస్తుందని, బయటకు ఎవరూ రావద్దని దండోరా వేయమని అయ్యగారు చెప్పారని చెప్తాడు. వెంటనే రాముడు దండోరా వేయడం ప్రారంభిస్తాడు. వినండహో, ఊళ్ళోని వాళ్ళందరికీ మన పెంచలయ్య గారు ఒక విషయాన్ని తెలియజేయమన్నారు. మన ఊరు అడవికి సమీపంలో ఉండటం చేత అడవి నుంచి రోజు రాత్రి సమయంలో క్రూర జంతువులు మన ఊళ్ళో సంచరిస్తున్నాయంట. అందుకు మనమందరం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీరు చీకటి పడగానే అందరూ మీ ఇళ్లకు వెళ్లి తలుపులు వేసుకోండి. ఏ ఒక్కరూ కూడా రాత్రి సమయంలో బయటికి రావద్దు. తెలియని వాళ్ళందరికీ ఈ విషయం తెలియజేయండి. అందరూ జాగ్రత్తగా ఉండండహో. అలా ఊరంతా వినిపించేలా దండోరా వేస్తాడు రాముడు. ఆ విషయం విని అందరూ కంగారు పడతారు. వెంటనే ఊరందరూ కలిసి పెంచలయ్య దగ్గరికి వెళ్తారు. హైగోరు, మేమున్నది నిజమేనా? ఊళ్ళో రాత్రిపూట జంతువులు వస్తున్నాయంట. అవును, రాత్రి మల్లయ్య పాకలో చేరి మల్లయ్య మేకలి చంపి తినేశాయి. అందుకే ఊరందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. అయ్యో, విషయం తెలియక నిన్న రాత్రి మా పిల్లలిద్దరూ ఇంటి బయట సరదాగా పడుకున్నారు. ఇంకా నయం, ఆ మాయదారి జంతువు నా పిల్లల మీద పడలేదు. ఎంత ప్రమాదం తప్పింది. ఇక నుంచి రాత్రి కాదు పగలు కూడా మనం జాగ్రత్తగానే ఉండాలి. ఒక్కసారి క్రూర జంతువులు మన ఊళ్ళోకి వస్తున్నాయంటే ఇక మీద ఎప్పుడు వస్తాయో మనకు తెలీదు. అందుకే మనందరం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే అందరికీ విషయం చెప్పి అందరూ జాగ్రత్తగా ఉండేలా చూడాలి. రాత్రి సమయంలో ఎవరూ మన ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళకూడదు. వేరే ఊరి నుంచి మన ఊరికి రాకుండా చూసుకోవాలి. అంతేకాదు, అడవి నుంచి మన ఊరికొచ్చే దారిలో మృగాలు రాకుండా ముళ్ళ కంపలు ఏర్పాటు చెయ్యాలి అని అంటాడు పెంచలయ్య. వెంటనే ఊర్లో వాళ్ళందరూ ముళ్ళ కంపలు వేశారు. రాత్రి సమయంలో ఏ ఒక్కరూ బయటుండకుండా, ఎవరూ బయటకు రాకుండా ఊరందరూ చీకటి పడగానే ఎవరెవరు ఇళ్లల్లో వాళ్ళు వెళ్లి తలుపులు వేసుకుని గడియ వేసుకుని ఉంటారు. ఇక తెల్లవారుతుంది. రంగయ్య ఎంతో బాధపడుతూ కొద్దిమంది ఊరి వాళ్లతో పెంచలయ్య దగ్గరికి వస్తాడు. అయ్యా, రాత్రి మీరు చెప్పినట్టే మేమెవ్వరం బయటికి రాలేదయ్యా. కాని బయటున్న మా పశువుల మీద ఏదో జంతువు దాడి చేసినట్టుందయ్యా. నా గేదెని సంపి తినేసింది. నేను ఎప్పటి నుంచో దాన్ని పెంచుకుంటున్నాను. ఇట్ట అడవి జంతువులు వచ్చి మన పశువులు తినేస్తా ఉంటే ఎట్టాగయ్యా? ఇంతకు ముందు నా చిన్నప్పుడు కూడా ఇలాగే ఊళ్ళోకి క్రూర జంతువులు వచ్చాయని విన్నాను. మరలా ఇంతకాలం తర్వాత మన ఊరికి క్రూర జంతువులు వస్తున్నాయి. ఇదే వాటికి అలవాటుగా మారితే చాలా ప్రమాదం. దీనికి వెంటనే మనం పరిష్కారం ఆలోచించాలి. మనకి పరిష్కారం దొరికేంత వరకు అందరూ జాగ్రత్తగా ఉండండి. మీరు మీ పశువులని పాకలో ఉంచి చుట్టుపక్కల ముళ్ళకంపలు వేయండి. పరిష్కారం ఆలోచించే వరకు అప్రమత్తంగా ఉండండి. ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం అని అంటాడు పెంచలయ్య. అలా కొన్ని రోజులు గడుస్తాయి. రోజురోజుకి పశువులు మాయమైపోతూ ఉంటాయి.
ఏదో ఒక జంతువు వాటిల్ని చంపి తినేస్తూ ఉంటుంది. ఇలాగే ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఇలా ప్రతిరోజు జరగడం వల్ల ఈ సమస్య తీరకపోతే ఆ ఊర్లో ఉండడం కష్టమని భావించిన ప్రజలందరూ కలిసి పెంచలయ్య దగ్గరికి వెళ్తారు. అయ్యా, ఇప్పటికి చాలా రోజులైంది. ప్రతిరోజు రాత్రి అలా ఆ క్రూర జంతువుల అడవి నుంచి మన ఊర్లోకి వచ్చి మన పశువులు దారుణంగా చంపి తింటున్నాయి. ఇంకొన్ని రోజులు ఇట్టాగే ఉంటే మనల్ని కూడా చంపి తినేస్తాయి. దీనికి పరిష్కారం ఉందంటారా? లేకపోతే మనందరం ఈ ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోవటమే మంచిదా? ఆ క్రూర జంతువులకి భయపడి మనం పుట్టి పెరిగిన ఊరిని వదిలి వెళ్లటం సరైన పద్ధతి కాదు. ఈ సమస్యకు పరిష్కారం నేనొకటి ఆలోచించాను. మన ఊళ్ళోకెళ్ళే అత్యంత బలమైన తెలివైన వ్యక్తి రోజు రాత్రి మన ఊరికి కాపలా ఉండాలి. తన బలంతో తెలివితేటలతో ఆ క్రూర జంతువులు తిరిగి అడవికి వెళ్లిపోయేలా కాపలా కాయాలి. అలాంటి ధైర్యం గలవారు మన ఊళ్ళో ఉంటే వాళ్ళు ముందుకు రండి అని అంటాడు. దాంతో ఎవరు కూడా ముందుకు రావడానికి సాహసించరు. కాని ఒక ఇద్దరు మాత్రం ముందుకొస్తారు. వాళ్లే భీమన్న, జగ్గయ్య. భీమన్న చాలా కండపుష్టి కలవాడు. భీమన్న ఆకారం కొండలా ఉంటుంది. ఇకపోతే జగ్గయ్య బక్కపాల్చగా గాలుస్తే ఎగిరిపోయేలా ఉంటాడు. నేను రాత్రి కాపలా ఉండి ఆ క్రూర జంతువుల పని పడతాను. అవి అడవికి తిరిగిపోయేలా నేను చూసుకుంటాను. మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు. నేను నా తెలివిని ఉపయోగించి వాటిని వెనుతిరిగేలా చేయగలను. ఏంటి, నువ్వు ఆ క్రూర జంతువులు వెనుతిరిగేలా చేస్తావా? ఒక్కసారి నీ ఆకారం చూసుకున్నావా? వాటి అరుపులకే నువ్వు పారిపోయేలా ఉన్నావు. అలాంటిది నువ్వు వాటిని వెనుతిరిగేలా చేస్తావా? ఇదెవరైనా నమ్మదగిన విషయమేనా? ఎంత బరువునైనా లాగటానికి ఒక తాడు సాయం తీసుకున్నప్పుడు నేను నా తెలివితేటలతో ఈ పని ఎందుకు చేయలేను? నేను ఖచ్చితంగా ఈ పనిని చేయగలను. ఈ సమస్య నుంచి మన ఊరి ప్రజల్ని కాపాడగలను. నా పైన నాకు అంత నమ్మకం ఉంది. అది విని భీమయ్య పగలబడి నవ్వుతాడు. ఊరు ప్రజలు కూడా జగ్గయ్య ఏం చేయగలడు అని అనుకుంటారు. సరే, మీ ఇద్దరూ ధైర్యంగా ముందుకొచ్చారు కాబట్టి రేపు మీ ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇస్తున్నాను. రేపు మీలో ఒకరు మేల్కొని ఉండి ఆ జంతువులు వచ్చినప్పుడు మీ బుద్ధి బలాన్ని, తెలివిని ఉపయోగించి వాటిని వెళ్ళగొట్టాలి. మీలో ఎవరైతే జంతువుల్ని తరిమి కొడతారో వాళ్లే ఈ ఊరికి కాపలాగా ఉంటారు. అంతేకాదు, ప్రతి నెల వాళ్ళకి జీతంతో పాటు ఇప్పుడు ఆ జంతువుల్ని తరిమి కొట్టినందుకు ప్రత్యేక బహుమతి కూడా ఉంటుంది. నేను రేపు ముందుగా మన ఊరికి కాపలాగా ఉండి ఆ జంతువుని వెళ్ళగొడతాను. ముందుగా అవకాశం నాకే ఇవ్వండి. పాపం, ఈ జగ్గయ్యకి అవకాశం ఇస్తే అతడు ఆ జంతువుల చేతిలో ఏమైపోతాడో. నువ్వేమంటావు జగ్గయ్య? మొదటి అవకాశం భీమన్నకు ఇవ్వటం నీకు సమ్మతమేనా? మొదటి అవకాశం ఎవరికి ఇచ్చినా నాకు సమ్మతమే. నాకు కావాల్సింది ఆ జంతువుల వల్ల మన ఊరు వాళ్ళకి ఎటువంటి నష్టం జరగకుండా ఉండటమే. అది నేను చేసినా భీమయ్య చేసినా పర్వాలేదు. అతను కోరుకున్నట్టు అతన్ని ముందు ప్రయత్నించవనండి అని అంటాడు జగ్గయ్య. దాంతో పెంచలయ్య భీమయ్యకు ఆ రోజు రాత్రి నువ్వే కాపలా ఉండు అని చెప్తాడు. చీకటి కావస్తోంది. భీమయ్య ఒక పెద్ద గొడ్డలి తీసుకుని ఊరి మొత్తం తిరుగుతూ ఉంటాడు. అలా అర్ధరాత్రి కావస్తోంది. క్రూర మృగాలు అరుపులు వినిపిస్తూ ఉంటాయి. మొత్తం అంతా చీకటి. మెల్లగా భీమయ్యకు దడ మొదలవుతుంది. శరీరం వణుకుతుంది. దాంతో భీమయ్యకు చెమటలు పడతాయి. వెంటనే పక్కనే ఉన్న చెట్టెక్కి కూర్చుంటాడు. అక్కడికి కొన్ని క్రూర జంతువులొచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న జంతువులను తింటూ ఉంటే అదంతా భీమయ్య చూసి ఎంతో భయపడతాడు. కొద్దిసేపటికి ఆ జంతువులు వెళ్లిపోతాయి. తెల్లవారుతుంది. అందరూ భీమయ్య దగ్గరికొస్తారు. ఏమిటి భీమయ్య, ఆ జంతువులు తరివేస్తారని ప్రగల్భాలు పలికావు. ఇప్పుడు ఏమీ చేయకుండా చెట్టెక్కి కూకున్నావా? చూడు, అవి పశువుల ప్రాణాలు తీసాయి. మీకేం కబులు బానే చెప్తున్నారు. రాత్రి ఆ క్రూర జంతువులు ఎంత ఘోరంగా ఉన్నాయో నా కళ్ళారా చూశాను. వెన్నులో వణుకు పుట్టిందనుకో. అవి ఎంతో బలంగా ఉన్నాయి. ఒక్క పంజా విసిరాయంటే నా పని గోవింద. ఏదో తేలిగ్గా వాటిని చంపేయచ్చనుకున్నాను. కానీ అది అనుకున్నంత సులువేమీ కాదని నాకు అర్థమైంది. ఈ పని నేనే చేయలేకపోయాను. ఇంకా జగ్గయ్య ఏం చేయగలడు? నాకు తెలిసి మనందరం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడమే మంచిది. భీమన్నా, నీకు అవకాశం ఇచ్చావు, కానీ నువ్వు విజయం సాధించలేకపోయావు. మరి నన్నెందుకు చేయలేనని ఊరందరికీ నమ్మకంగా చెప్తున్నావు? ముందు నేను ఆ పని చేస్తానో లేదో మీరే చూడండి. ఈరోజు నేను ఖచ్చితంగా కాపలా ఉండి ఆ జంతువుల పని పడతాను అని అంటాడు జగ్గయ్య. అందరూ ఆ జగ్గయ్య అంత నమ్మకంగా చెప్తున్నాడు, ఏం చేయగలడో ఏమిటో అని అయోమయంగా అక్కడి నుండి వెళ్లిపోతారు. ఆ రోజు సాయంకాలం నుండి జగ్గయ్య అడవి నుండి ఊర్లోకొచ్చే మార్గంలో ఒక పెద్ద లోతైన గుంతని తవ్వుతాడు. ఆ గొయ్య కనిపించకుండా ఆ గొయ్య మీద ఎండిపోయిన ఆకులు, గడ్డి వేస్తాడు. గొయ్యకు అటువైపు ఒక మేకపిల్లని కట్టి ఉంచుతాడు. దూరం నుండి గమనిస్తూ ఉంటాడు. అక్కడికి 2 పులులొస్తాయి. వాటిని దూరం నుండి గమనిస్తూ ఉంటాడు. దూరం నుండి ఆ మేకపిల్లను చూసి పులులు వెంటనే పరిగెత్తుకుని ఆత్రంగా వచ్చి గబుక్కుమని ఆ గొయ్యలో పడతాయి. జగ్గయ్య హమ్మయ్య అనుకుంటాడు. ఆ లోతైన గొయ్యలో పులులు బయటకు రాలేక ఆ గొయ్యలోనే ఉండిపోతాయి. ఊరందరూ దూరం నుండి గొయ్యలో ఉన్న పులులను చూసి ఆశ్చర్యపోతారు.
శభాష్ జగ్గయ్య, ఆకారం చూసి ఎవరిని అంచనా వేయకూడదని మరోసారి నిరూపించావు. నీ తెలివితో ఊరి సమస్యను తీర్చావు. వెంటనే ఈ పులుల పని పడదాం. వద్దండి, ఈ పులిని ఏమీ చేయొద్దు. మనం వీటిని ప్రభుత్వానికి అప్పగిద్దాం. వాళ్ళొచ్చి ఈ పులిని తీసుకుని వెళ్ళిపోతారు. శాశ్వతంగా వాటి బెడద మనకి తీరిపోతుంది అని అంటాడు చెక్కయ్య. ఇక వెంటనే పెంచలయ్య ప్రభుత్వం అధికారులకు ఈ విషయాన్ని తెలియజేస్తాడు. అందరూ చెగ్గయ్య తెలివితేటలు, అతని సాహసాన్ని ఎంతో మెచ్చుకుంటారు. అంతేకాకుండా అతడికి బహుమతి లభిస్తుంది. ఆ రోజు నుండి ఆ ఊరికి తెలివైన కాపరిగా అతడే ఉంటాడు.